సాయిరామ్. విశ్వకర్మ వాస్తు యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. నేను మీ విశ్వకర్మ. అందరికీ ఎన్నో బిజినెస్లు ఉంటాయి. కొంతమందికి ఆఫీసులు ఉంటాయి, మరి కొంతమందికి షాప్స్ ఉంటాయి. షాప్సే వాళ్ళ వ్యాపార స్థలాలు. మనం అంతకుముందు వీడియోస్లో నేను ఉత్తరం షాప్స్ గురించి కొంచెం అక్కడక్కడ చెప్పాను. కానీ ఈరోజు టాపిక్ ఏంటంటే దక్షిణం ఫేసింగ్ షాప్ తీసుకోవచ్చా. అంటే ఇక్కడున్న మన వాళ్ళు ఏంటంటే ఏపీలో దక్షిణం అనగానే పారిపోతారు, జడిసిపోతారు అసలుకి. మళ్ళీ ఏమంటారంటే తమిళనాడులో ఉన్న వాళ్ళకి దక్షిణం అంటేనే తీసుకుంటారంటే మనమే పారిపోతామని. మళ్ళీ వాళ్ళే ఇంకోటి కూడా చెప్తారు, మనం అమావాస్య అంటేనే పారిపోతాం, వాళ్ళకేమో అమావాస్య అంటే అతి పవిత్రమైందని. కానీ అందరు మనుషులే కదండి, అందరికి ఈక్వల్గా ఉండాలి కదా ఎఫెక్ట్. వాళ్ళకోటి మనకోట. సరే జీన్స్ వేరే వేరే ఉంటాయి, కానీ ఇప్పుడు ఏసీ కింద ఏసీ రూమ్లో కూర్చుంటే అందరికి ఒకే రకంగా ఉండాలి కదా. అందరికీ చల్లగా అనిపించాలి. కాకపోతే కొందరికి వేడి శరీరాలు కొంచెం తక్కువ చల్లగా అనిపిస్తుంది సేమ్ టెంపరేచర్కి, కొందరికి ఏమో ఎక్కువగా అనిపిస్తుంది. కానీ మొత్తం చల్లగా అనిపించడం మాత్రం తప్పదు ఏసీ రూమ్లో కూర్చుంటే ఆన్ చేసి. సో వాస్తు దోషం ఏదైనా ఉంటే అందరికి ఈక్వల్గా ఉంటుంది. సో ఈరోజు టాపిక్ ఏంటంటే దక్షిణ ముఖ ద్వారాల షాప్స్ తీసుకోవచ్చు. ఆ సౌత్ ఫేసింగ్ షాప్స్ ఎన్నో షాప్స్ ఉన్నాయి కదండి సిటీస్లో. ఒక లైన్ వరుసలో షాప్స్ మొత్తం కూడా ఎలా ఉంటాయి జనరల్గా, ఒక ఏరియా అంతా కూడా షాపింగ్ ఏరియాగా ఉంటుంది. ఇటుపక్క ఉత్తరం ఫేసింగ్ ఒకటి, ఇటుపక్క ఎదురుగా ఉండేవి దక్షిణ ఫేసింగ్ షాప్స్. సో రెండు కంపేర్ చేసి చూస్తే, అంటే నా అనుభవంలో చూశాను, రెండు కంపేర్ చేసి చూస్తే దక్షిణ ఫేసింగ్ షాప్స్లోనే ఎక్కువ సేల్ ఉంటుంది. అంటే ఉత్తరం ఫేసింగ్ షాప్స్ కంటే కూడా కంపేర్ చేస్తే. ఎందుకు ఇలా అంటే ఇల్లు కడుతున్నాం అనుకోండి, దక్షిణం కంటే కూడా ఉత్తరంలో ఖాళీ స్థలం కంపల్సరీగా ఉండాలి. అలాగే తూర్పులో కూడా కాస్త ఖాళీ స్థలం ఉండాలి. కానీ షాప్స్కి ఖాళీ స్థలాలు ఎక్కడ ఉంటాయి? మొత్తం స్థలం అంతా షాపే కదా. ఉత్తరంలో అటుపక్క రోడ్కి ఇంకో షాపో ఏదో ఉంటుంది. కొన్ని షాప్స్కి కొంచెం అటు కూడా రోడ్డు ఉంటుంది, అప్పుడు ఇంకో కాస్త ఒక డోర్ పెట్టుకోవడానికి వీలు ఉంటుంది. కానీ జనరల్గా షాప్స్కి ఏంటంటే సెక్యూరిటీ కాబట్టి ఏదో ఒక పక్కనే పెట్టుకుంటారు. అది బ్యాక్ ఎండ్గా ఉంటుంది ఉత్తరంలో ఉంటే. సో దక్షిణ ముఖద్వారాల షాప్స్కి ఏంటంటే ముఖ్యంగా నడక, ఏ షాప్కైనా నడక ఇంపార్టెంట్. ఉచ్చ స్థానం నుంచి నడక ఉండాలి. వాకిన్ అంతా కూడా దక్షిణాగ్నేయం గుండా లోపలికి వచ్చేలాగా మనం చేసుకోవాలి. అంటే కస్టమర్స్ అంతా కూడా దక్షిణాగ్నేయ ద్వారం గుండా, అంటే షట్టర్ మొత్తం ఉంటుంది షాప్కి దక్షిణం మొత్తం కూడా, కానీ అక్కడ గ్లాస్ వేసేసి దక్షిణం అంతా కూడా దక్షిణాగ్నేయంలో మాత్రమే ఒక డోర్ లాగా ఏర్పాటు చేసి, గ్లాస్ డోర్ అయినా పెట్టుకోవచ్చు లేదా ఓపెన్ అయినా వదిలేయచ్చు అక్కడ. కానీ దక్షిణాగ్నేయం నడకకుండా లోపలికి వచ్చేలాగా ఏర్పాటు చేయాలి. చేసి మిగతా షాప్ అంతా కూడా లోపల ఉత్తరంలో కాస్త తక్కువ బరువులు, కౌంటర్ దక్షిణాగ్నేయం నుంచి లోపల రాగానే లెఫ్ట్ సైడ్ అక్కడే కూర్చోవచ్చు, లేదా అక్కడ దక్షిణ నైరుతిలో కూడా ఉత్తరాన్ని ఫేస్ చేస్తూ లేకపోతే తూర్పుని ఫేస్ చేస్తూ కూర్చోవాలి. అక్కడ ఉత్తరాన్ని ఫేస్ చేస్తే బ్యాక్ అయిపోద్ది, తూర్పుని ఫేస్ చేస్తే బాగుంటుంది. ఇట్లా షటర్ నుంచి లోపలికి దక్షిణాగ్నేయం నుంచి లోపల రాగానే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ ఇమీడియట్ అక్కడ తూర్పుకంగా కూర్చోవచ్చు కౌంటర్, లేదా కొంచెం లోపలికి నైరుతిలో తూర్పుకంగా కూడా కూర్చోవచ్చు. మిగతా అంతా కూడా షాప్ని అంతా కూడా చక్కగా అమర్చుకోవాలి. అంటే వాస్తు ప్రకారంగా పశ్చిమంలో అంతా కాస్త బరువులు, ఉత్తరంలో కాస్త లైట్ మెటీరియల్స్, తూర్పులో కూడా కాస్త లైట్ మెటీరియల్స్, దక్షిణ నైరుతి కొంచెం బరువుగా పెట్టుకుంటే అక్కడ షాప్స్ దక్షిణ ఫేసింగ్ షాప్ అయినా చక్కగా బ్రహ్మాండంగా బిజినెస్ చేస్తుంది. సాయి రక్ష.